రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. కుడి చేతి వేళ్లకు ఉంగరాలు ఉన్నాయని, కొత్త బ్రేస్లెట్ పెట్టారని ఎడంచెయ్యి ఏడిస్తే ఏం లాభం? ఆ ఏడుపుతో చప్పట్లు కొట్టేందుకు ససేమిరా అంటే చప్పుడు రాదు అంతే. కుడి చేతికేం నష్టం లేదుగా. అమరావతిలో రంగరంగ వైభవంగా అసెంబ్లీ ప్రారంభించుకున్న మర్నాడే తెలంగాణ నుంచి వినిపిస్తున్న విమర్శలు చూస్తుంటే ఈ ఎడంచేతికి ఏమైంది? ఓవైపు కసి, మరోవైపు పగ అనుకోవాలా? విభజనలో జరిగిన అన్యాయం ఇప్పటికీ వెంటాడుతోంది. నాకు ఆనాడు నిద్ర పట్టలేదు. శపథం చేశాను, రాష్ట్రాన్ని నిలబెట్టి తీరుతాను అంటున్న చంద్రబాబు మాటల్లో బూతులు కనిపిస్తున్నాయి కొందరికి. పార్లమెంటునే తప్పు పడతారా అంటూ నీతులు చెబుతున్నారు. కోర్టులకి ప్రాంతాలు అంటగట్టినప్పుడు, ఆంధ్రాకి ప్రాజెక్టులు ఇవ్వద్దంటూ కేబినెట్కి కూడా గంతలు కట్టినప్పుడు, స్వయంగా పార్లమెంటే చెప్పినా నీళ్ల వాటాల్ని, ఆస్తుల కోటాల్ని అడ్డగోలుగా వ్యతిరేకించినప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా? లేదంటే అప్పటికింకా రాజ్యాంగం రాసుకోలేదా? మీకంటూ ఊరు పేరు లేకుండా ఉమ్మడి రాజధానిలో అడుగున పడి ఉండండి 10 ఏళ్ల పాటు అని తలరాత రాస్తే దాన్ని ధిక్కరించి, పరిమితుల్ని ఎదిరించి, సవాళ్లని తట్టుకొని దమ్మేంటో తెలిసేలా, ఆంధ్రుడి సత్తా ఇది అని జెండా ఎగరేసేలా అమరావతి కట్టుకున్నాం. అసెంబ్లీ సిద్ధమైంది. ఆ శుభ సందర్భంలో మనం ఇలాంటి ముళ్ళు దాటుకుని వచ్చాం. మనకి మిగిలింది రాళ్ళు రప్పలు, లోటు తిప్పలే అంటున్న వాళ్ళు ఆలోచనలో పడేలా మనం గెలిచాం. ఇక ముందు కూడా గెలుస్తాం, నిలుస్తామంటూ చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు. అందులో తప్పుపట్టడానికి ఏముంటుంది? మన గొంతు కోశారు, అయినా నిలబడ్డాం అంటుంటే, అయినా వీళ్ళకెందుకు కోపాలు? పోయించేందుకు ప్లాన్ ఇచ్చారనా? దగ్గరుండి కోశారనా? కోపాలు, అభ్యంతరాలు వస్తున్నాయంటే ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ఖచ్చితంగా టిక్ పెట్టాల్సిందే కదా. అయినా ఏడుపుల మీద వాళ్లకే పేటెంట్ ఉందని అనుకున్నారా? అదేనా అసలు అభ్యంతరం? వాళ్ళ ఏడుపులకి మన ఏడుపులకి చాలా తేడా ఉంది. అది కడుపు మంటతో ఏడవడం, కుళ్ళు కుతంత్రంతో ఏడవడం, ఓర్వలేక ఏడవడం. అదంతా దెబ్బ కొట్టాలనే ఏడుపు. అదంతా గీత అవతల. మన గొడవ అది కాదు. దెబ్బ తిని బాధతో నొప్పితో ఏడ్చే ఏడుపు. తట్టుకుని నిలబడ్డాం, సవాళ్లతో కలబడి కాచుకుని గెలిచాం అని ఉబికి వస్తున్న కన్నీళ్లు. మరో ముక్కలో చెప్పాలంటే ఆనంద బాష్పాలు. మన ఆనంద బాష్పాలను కూడా భరించలేని తనం అంటే అవతల పక్క అసహనం ఎందుకో వాళ్ళకే తెలియాలి. ఇదంతా స్వతంత్ర మనస్తత్వాలకి, కుతంత్ర రాజకీయానికి జరిగే పోరాటంలా అనిపిస్తుంది ఒక్క క్షణం ఆగి చూస్తే. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం భావోద్వేగం, ఎమోషన్. అటు తర్వాత జరిగిన అన్యాయం గురించి, జరగాల్సిన న్యాయం గురించి. ఆ మాటలు తగిలితే గిగిలితే అన్యాయం చేసిన వాళ్ళకి తగలాలి. వీళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు వీళ్ళే అని అర్థం చేసుకోవాలా? లేదంటే నోళ్లు పారేసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు, సంబంధం ఉన్నా లేకపోయినా అని నిర్ధారించుకోవాలా? జస్ట్ దీనికి సమాధానం తెలియాలి అంతే. ఫైనల్గా ఒక్క మాట, అడ్డగోలుగా కోసేయాలంటూ అటు పక్కన వాళ్ళు, కోయొద్దంటూ ఇటు పక్కన వాళ్ళు గోల చేస్తున్న సమయంలో సమన్యాయం ఉండాలి. రెండు పక్కల అన్యాయం అనే మాటే ఉండకూడదు అంటూ వినిపించిన ఒకే ఒక గొంతు చంద్రబాబు. సమన్యాయం అంటూ చెప్పిన లాజిక్ ఎంత వాస్తవమో ఇప్పుడు ఏళ్ల తరబడి సాగుతున్న తగవులు, పంపకాల గొడవలే చెబుతున్నాయి. మరి ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న సినిమా. ఇప్పుడు కూడా ఆంధ్రాకి అన్యాయం జరిగింది అని చెప్పడమే తప్పు అన్నట్టు మాట్లాడడం అంటే జిల్ జిగేల్మంటున్న అమరావతి బాగానే డిస్టర్బ్ చేస్తోందని వాళ్ళని అని అర్థం చేసుకోవాలేమో.